మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ తను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా, సోయి లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరోసారి రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకునే ప్రయత్నం చేసిండు. పిచ్చోడు చేతుల రాయి లెక్క, పిచ్చోడు లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హార్పిక్ కొని పంపించాలి ఆయనకు. టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, అది తీసుకొని నోట్లు వేసుకొని పుక్కిలించుకొని కడిగితే తప్ప రేవంత్ రెడ్డి నోరు చక్కగా కాదు. కనీసం అప్పుడన్నదిరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను సోయితోటైనా మంచిగా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అట ఎలుకట పొగబెట్టిండట, బయటకు వచ్చినట, సింహం వచ్చినట్టు వచ్చిండు బయటికి కేసీఆర్. ఒక పక్కన కాలికి గాయమైనా తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జా లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టేట ఒక ప్రయత్నం చేసినావు. నిజం స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిపోతే వెన్నెముకే కూలిపోయిందని చెప్పని మొత్తం ప్రాజెక్టులో పడావు పెట్టి మొత్తం తెలంగాణకు శాపంగా మారింది రేవంత్ రెడ్డి. వాళ్ళ అనేక టీఎంసీల నీళ్ళు ఇవాళ ఆంధ్రాకు తరలిపోయేటువంటి ఒక రీతిలో కాళేశ్వరంను పడావు పెట్టి మరో పక్కన సుందిళ్ళ అన్నారంలో ఉన్నటువంటి ఒక నీళ్లను సైతం డెడ్ స్టోరేజ్లోకి తీసుకెళ్ళి నీళ్ళన్నీ కూడా ఇవాళ గోదావరి పంట పోయి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహించేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రైతాంగం పాలిటి శాపంగా మారినావు. మళ్ళీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సోయి ఉందా లేదా? లెక్కలు తెలుసా నీకు? చదువుకుంటావా? నీ బడ్జెట్ పేపర్లోనే కదా నువ్వు మొన్న జరిగినటువంటి ఒక బడ్జెట్ పేపర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 3,12,000 3,17,000 కోట్లు లక్షలు అని చెప్పని నీ బడ్జెట్లోనే పెట్టుకున్నావు కదా. ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం మోకాళ్ళలా? ఎక్కడ 1,12,000 ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేసీఆర్ గారి యొక్క పాలనలో 3,17,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? వరి పండించుకోవాలంటే నానా ఇబ్బంది ఉండే తెలంగాణలో. అటువంటిది భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఒక వరి పండించేటువంటి ఒక స్థాయికి పంజాబ్ను తలదన్నేటువంటి ఒక రీతిలో తెలంగాణ వ్యవసాయాన్ని తీర్చిదిద్దితే తెలంగాణ విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? ఐటీ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం గర్వపడే విధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ను పెంపొందిస్తే తెలంగాణ విధ్వంసమైందా? మెడికల్ కాలేజీలు పెంపొందించుకుంటే తెలంగాణ విధ్వంసమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 7,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక కరెంట్ను 24,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ వరకు తీసుకుపోవడం విధ్వంసమా రేవంత్ రెడ్డి? సన్నాసి మాటలు మాట్లాడుతూ ఆ వెనకడ ఊళ్ళలోకి వచ్చి బిచ్చగాలు వేసుకుంటట్టు వచ్చి మాట్లాడుతూ ఇవాళ ప్రజలను మభ్య పెట్టేట చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. లెక్కలు ఉన్నాయి కదా, తప్పులేమైనా జరిగి ఉంటే పరిపాలనలో వాటినేమైనా ఎత్తి చూపెట్టు గత పరిపాలనలో. కానీ చేసిన దాన్ని చేయనట్టుగా, జరిగిన అభివృద్ధిని జరగనట్టుగా కేవలం కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే మాత్రం కర్రు కాల్చి వాతలు పెడతారు ప్రజలని. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఇవాళ కుర్చీలో నువ్వు కూర్చోవచ్చు, 6 నెలలు అయితే దేవుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు ఇవాళ చెల్లని 1000 రూపాయల నోట్ అని మాట్లాడుతావు. చెల్లని చిత్తు కాగితం నువ్వు 6 నెలలు కావచ్చు. ఏమవుతుంది? బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. దేవుడు తలుచుకుంటే, ప్రకృతి తలుచుకుంటే.
అప్పుడే అంత విర్రవీగిపోతున్నావు ఎందుకట్లా? పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా బిడ్డ జైలుకి పోయింది, కాలు ఇరిగింది, ఏ సంస్కారం ఉందా నీకేమన్నా? ముఖ్యమంత్రివయా, నిన్ను చూసి వాళ్ళ మాలాంటి సాధారణమైన నాయకులు నేర్చుకోవాలా, నిన్ను చూసి భవిష్యత్ తరాలకు సంబంధించిన నాయకులు నేర్చుకోవాలా. మాట్లాడితే హుందాతనం లేదు, నువ్వెట్ట ముఖ్యమంత్రివి? కేసీఆర్ నానా కష్టపడ్డాడు, వ్యవసాయాన్ని స్థిరీకరణ చేసిండు, ప్రతి సాగు భూమికి నీరు అందించే ప్రయత్నం చేసిండు, ప్రతి రైతుకు రైతు బంధు అందించే ప్రయత్నం చేసిండు, రైతు బీమా, ఫెర్టిలైజర్స్, ఇట్లా రకరకాల రీతుల్లో అందుకొని వ్యవసాయాన్ని పండుగ చేస్తే నీ దుర్మార్గమైన కుతంత్ర పూరితమైనటువంటి ఒక పాలనలో ఇవాళ రైతులు పంటలు తగలబెట్టుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పు సన్నాసి. 10 సంవత్సరాల పాటు రైతాంగం పంట పండిస్తూ పండుగలు చేసుకుంటే ఇవాళ ఆ పంటను ఇవాళ ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? పొలాలను ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? ట్యాంకర్లలో నీళ్ళు ఎందుకు తెచ్చుకొని పోసుకుంటున్నారు? దానికి సమాధానం చెప్పమంటే అదేదో ఊళ్ళల్లో పనికిరాని వాళ్ళు మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు మాట్లాడుకుంటా ఎక్కడ ముఖ్యమంత్రివయ్యా నువ్వు? రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా, ఏ రైతు పంట తగలబెట్టుకోకుండా నేను ఉండేట్టుగా వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం దిగుతావు? గడ్డి దిగుతావా? నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్లు ఎందుకు? నీ డాబులు ఎందుకు? నీకు నీ అడ్రస్లు ఇస్తే, కేసీఆర్ గారు అడ్రస్లు ఇస్తే నువ్వు పోయి వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి ఇటువంటి మాట. ఇకపోతే 6 గ్యారంటీల విషయం తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామాలు, మోసాలు. ఏమన్నంటే 100 రోజులు అయింది, 100 రోజులు అయిందని చెప్పని నువ్వే అన్నావు కదా. ద ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయిన రోజు, ప్రభుత్వం స్వేరింగ్ ఇన్ అయిన రోజే మేము 6 గ్యారంటీల అమలు కోసం మేము తీర్మానం చేసుకున్నామని చెప్పినావు. 6 గ్యారంటీలు అంటే 13 గ్యారంటీలు ఉన్నాయి మొత్తం మీద. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి? ఎక్కడికంటే అక్కడికి రెడీ. ఇగో మా కిషోర్ గారు కానీ, సుమన్ గారు కానీ, లేకపోతే ఇంకా వేదిక మీద కూర్చున్నటువంటి ఒక మా స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీతో చర్చకు సిద్ధం. వస్తావా నువ్వు నిజంగా గుండె మీద చేయబెట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్పని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్ధం ఆడతావు. నువ్వు చెప్పింది ఇని ప్లేట్ బ్రేకింగ్ లేసే టీవీ ఛానళ్ళు ఉన్నాయని, నువ్వు మాట్లాడంగానే ఫ్రంట్ పేజీలో న్యూస్లు పెట్టేటువంటి ఒక పేపర్లు ఉన్నాయని చెప్పని, నీ బినామీ పేపర్లు నీ ఉన్నాయని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నేను నిన్ను అడుగుతా ఉన్నా, ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నావాను? ప్రతి మహిళకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తున్నావా? ఇస్తలేవు. రైతు భరోసా కింద కౌలు రైతులు దాదాపు 15 లక్షల మంది రైతులు ఉన్నారు. 12,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చినవా? పూర్తి స్థాయిలో నువ్వు బంధు పెట్టినటువంటి ఒక రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నావా? అమలు చేస్తలేవు. క్వింటాల్ వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఇస్తలేదు. ఇంకా నువ్వు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అన్నావు, భూమి దెవలాడుతున్నావా? ఎందుకు ఇవ్వట్లేదని చెప్పని అడుగుతా ఉన్నా. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తా అన్నావు, అది అమలు కాలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, అది అమలు కాలేదు. 4,000 రూపాయల నెలవారీ పింఛన్, అది కూడా అమలు కాలేదు. మరి గడి వీక్తున్నట్టు నువ్వు చెప్పు. మరి మేము 3 నెలలు అయింది, 100 రోజులు అయింది, మమ్మల్ని అడగొద్దు అని చెప్పారంటావు. సన్నాసి నువ్వే అన్నావు సన్నాసి. నేను ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఇవన్నీ అప్రూవ్ చేసుకున్నాం, వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నా అన్నావు. నువ్వు పెన్షన్లే ఇయ్యనేనోడివి, నువ్వు కేసీఆర్ గారి పైన దాడి చేసే నైతిక అర్హత ఎక్కడ సన్నాసి నీకు? కేవలం నీ అసమర్థతను, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అడ్డమైనటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారి పైన తిట్ల పురాణాన్ని అందుకుంటూ చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం. టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని లీకు వీరుని లెక్క ఇష్టం వచ్చినట్టు ఒక్క ప్రెస్ మీట్ కాలే ఇంతవరకు. లేదా డీజీపీ నార్ హోమ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టరే. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఒక ప్రాపర్ ప్రెస్ మీట్ కాలే ఇంతవరకు. లీకులు, వాళ్ళకు సంబంధించిన బినామీ యూట్యూబ్ ఛానళ్లకు
లీకులు ఇచ్చుకుంటా ఇష్టం వచ్చినట్టుగా దానిపైన వ్యవహారం నడుపుతున్నాడు తప్ప కేవలం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంతవరకు దానిపైన కూడా పూర్తిగా ఎక్కడా లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే డిఎస్పీలను లేకపోతే ఇంకో ఏఎస్పీలను ఇటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టి తమాష చేస్తూ ఉన్నాడు. మనం తెలంగాణ సమాజం ఆలోచించాలా. ఒకవేళ ఇజ్రాయిల్ ఎక్విప్మెంట్ కొన్నా ఇంకెవడన్నా కొన్నా కానీ డీజీపీ ఉంటాడు. నువ్వు డీజీపీలను ఇంతవరకు ఒక్క డీజీపీని కూడా ఎంక్వైరీ పిలిచినటువంటి ఒక సందర్భాలు కనబడవు. మహేందర్ రెడ్డి గారు కావచ్చు, హోమ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందున్న డీజీపీలు కావచ్చు, ఇంతవరకు ఎవరిని ఎంక్వైరీ చేయాలి. బద్దలు మొత్తం జడ్జిమెంట్లు అయిపోతున్నాయి. పేపర్లలో జడ్జిమెంట్లు, టీవీ ఛానళ్ళ జడ్జిమెంట్లు, డిబేట్లలో జడ్జిమెంట్లు చేయిచ్చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము అడుగుతా ఉన్నాం, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, నీతి నిజాయితీ ఉంటే నువ్వు దొంగ దొరికి ఉండొచ్చు అదే దాంట్లో కూడా. ఎందుకంటే అదే ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరుగుంటే మాత్రం నువ్వు ఓటుకు నోటు ప్రభుత్వాన్ని కూల్చాలని దేశద్రోహి లెక్క నువ్వు చేసిన కుట్ర బయట కూడా దానివల్లనే కావచ్చేమో, అది పోలీసు వాళ్ళు చెప్పాలా. ఒకవేళ అదే నిజమైనట్టయితే మొత్తానికి దీని వెనక ఉన్న పెద్దోళ్ళు ఎవరో వాళ్ళని కూడా పట్టుకరా. నువ్వు ఏమనంటే మా అంటే కేసీఆర్ కేటీఆర్ అని మాట్లాడతాను. వాట్ అబౌట్ డీజీపీస్? వై ఇస్ దట్ యు నాట్ టాకింగ్ అబౌట్ దెమ్? మహేందర్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేవు? మరి అంటే మరి కులాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా అనాలనో అనొద్దో నాకు తెలియదు. మరి మీ చుట్టాలు అయితే ఒకటి, మంది అయితే ఒకటి. మరేమన్నా సిగ్గు లేదు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నట్టు ఒక వ్యక్తి బాధ కలుగుతాను నీ మాట మరీ అంటానికి. నీ కులం నీ కుటుంబం దోచుక తినదని చెప్పని కుటుంబం గురించి మాట్లాడే నైతికత వస్తుందా నీకు? ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 15 మంది కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఒకడు కాదు తండ్రి, కొడుకు, బిడ్డ, అన్న, తమ్ముడు ఇట్లా చెప్పుకుంటా పోతే దగ్గరగా 15 కుటుంబాలు వెళ్తాయి. ఇక ఒకవేళ ఉంటే ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం ఉండొచ్చేమో కాక, కానీ నీ దగ్గర 15 కుటుంబాలు ఉన్నాయి. అయినా నువ్వెక్కడ ముఖ్యమంత్రివయ్యా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భావ రాగ ద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన అందిస్తా అని చెప్పిన వ్యక్తి ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడేటువంటి నైతికత, ఔచిత్యమే ఏం ఔచిత్యం ఇది చెప్పండి? కులం గురించి మాట్లాడతావాను? ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు. కేసీఆర్ గారి పైన అక్కసుంటే అక్కసుండు, కానీ మొత్తం కులాన్ని ఎందుకు నువ్వు ఆపదించే ప్రయత్నం చేస్తా ఉన్నావు? నీ పార్టీలో లేరు ఆ కులం చెందిన వాళ్ళు? వారు వాళ్ళకైనా సిగ్గు లేదు, గల్లబట్టుకొని ఎందుకు అడుగుతలేరు రేవంత్ రెడ్డిని ఇట్లా మాట్లాడుతున్నావు అని? కేసీఆర్ తెలంగాణ కులం ఆయనది. ఆయన కులం ఎక్కడిది? ఆయన జాతి ఎక్కడిది? ఆయన తెలంగాణ జాతి, తెలంగాణ కులం ఆయనది. ఇక కేటీఆర్ గారిని ఏం మాటలండి, ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడతారా అండి? 3 అడుగులు జగదీశ్వర్ రెడ్డిని పట్టుకొని దేవుడు ఎవరిని ఎట్లా పుట్టిస్తాడో ఎవరికి తెలియదు. 3 అడుగులు అని చెప్పని జగదీశ్వర్ రెడ్డి. మరి నువ్వెంతున్నావా? నేను అంటున్నా ఈవేళ 3 అడుగుల 3 అంగుల రేవంత్ రెడ్డి. ఓకేనా? నేను కూడా అనొచ్చా పొట్టాడా రేవంత్ రెడ్డి అని? బాగుంటుందా అట్లా? సంస్కారం అది? ఎక్కడ పద్ధతి అండి ఇది? భాష పద్ధతే ఉండదా? భాష ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. నీకు ముఖ్యమంత్రివయ్యా, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. రీకాల్ సిస్టమ్ లేదు ఈ దేశంలో. ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ప్రభుత్వాన్ని కిందికి గుంజడానికి 5 ఏళ్ళు అధికారంలో ఉండే అవకాశం ఉంది నీకు. మంచిగా పరిపాలించు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయి, ప్రజలు కోరుకున్నటువంటి రీతిలో పరిపాలన చేయమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సమాధానం చెప్పు. కరెంట్ ఎందుకు పోతుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 సెకండ్ పాటు కరెంటు పోనటువంటి ఒక పరిస్థితి నుండి ఇవాళ రైతులు అర్ధరాత్రి పూట మోటార్ల దగ్గర ఎందుకు పండుకుంటున్నారు? సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. 7,000 మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీ నుండి 24,000 మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీ వరకు కేసీఆర్ తీసుకపోతే అప్పుడు లేనటువంటి ఒక కరెంట్ సమస్య ఇవాళ నీ దగ్గర ఎందుకు వస్తూ ఉంది? నీ పరిపాలన ఎందుకు వస్తుంది? ఎందుకు ఒకవేళ పవర్ అవసరమైతే ఎందుకు కొనలేకపోతున్నావు? గతంలో ఎందుకు కరెంటు పోలేదు, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? నీ అసమర్థత కాదా? నీ అసమర్థత కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారిని పట్టుకొని ఆవారగాడట, పొరంగు పోకు మాటలట. అసలు మీరు చెప్పండి, ఇట్లా మాట్లాడిన వాడిని ఏమనాలి చెప్పండి? మీరు చెప్పురి. మీడియా సాక్షిగా పెద్దలు ఇంతమంది కూర్చున్న మీరన్నా చెప్పండి. ఇంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే మాట్లాడే ఈ మాటలు ఎన్నన్నా మాట్లాడు. కుర్చీ ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకోవచ్చు, చిల్లర డ్రామాలు ఎన్నన్నా చేయి. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పని నీ పైన ఒత్తిడి పెడతా ఉన్నా. రైతులను ఆదుకో, రైతులకు నీళ్ళు ఇవ్వు,
రైతు బీమా ఇవ్వు, రైతు భరోసా ఇవ్వు, మొత్తానికి మొత్తం నువ్వు ఇచ్చినటువంటి ఒక ప్రతి వాగ్దానాన్ని అమలు చేయి. నువ్వు అనుకుంటున్నావేమో తిట్టంగానే భయపడేదో దాచుకుంటారు అని చెప్పని అనుకుంటున్నారేమో. బిడ్డ కర్రు కాల్చి వాత పెట్టేదే, నీకు వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే అనేక వాగ్దానం ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు సన్నాసి లెక్క, శుద్ధపూస లెక్క. 7 లక్షల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, 7 లక్షల ఏం తెలియకుండానే వాగ్దానాలు చేసినావా? ఏం తెలియకుండా అంటే అంత తెలివి తక్కువ సన్నాసి వాను, అంత ఇంగితం లేనటువంటి వాను. ఇవాళ అప్పుంది అని చెప్పని నీ వాగ్దానాల అమలు నుండి దాటబెట్ట ధోరణి చేసే పరిపాలన మాటలు మాట్లాడుతున్నావు. చేత కాకుండా దిగిపో, అదే అంటున్నాడు కేసీఆర్ గారు. నీ చేత కాకపోతే దిగిపో. కానీ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది, లేకపోతే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి నేను అమలు చేయాలని మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు ఓపెన్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డి, నువ్వు దొంగ ఆట ఆడి గత ఎన్నికల సందర్భంలో రైతు బంధు అమలు కాకుండా నువ్వు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు అంతా పోయి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు అమలు చేయనీలే కదా. నీకు మేము ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. వీ విల్ నాట్ అబ్స్ట్రక్ట్ లైక్ యూ. మేము అబ్స్ట్రక్ట్ చేయం. నీకు దమ్ముంటే మొత్తం ఈ 6 గ్యారంటీలు అంటే 13 గ్యారంటీలు అమలు చేయి. వీ విల్ నాట్ స్టాప్, వీ విల్ కోఆపరేట్. కౌలు రైతులకు ఇచ్చే పైసలు మేము వీ విల్ నాట్ స్టాప్. చేతగానోడివి నువ్వు, అసమర్థుడివి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేసి వాళ్ళ ఎన్నికల కమిషన్ను సాకుగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రజలని కర్రు కాల్చి వాత పెడతారు. దయచేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అన్నట్టుగా సోయి తెచ్చుకోనైనా సరే బాధ్యతగా మాట్లాడండి, హుందాగా మాట్లాడండి, ఆ కుర్చీకి గౌరవం చేయండి, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.